कृष्णं कलय सखी सुन्दरं बालकृष्णं कलय सखी सुन्दरं बालकृष्णं कलय सखी सुन्दरं बालकृष्णं कलय सखी सुन्दरम् कृष्णं जगत्प्रभ विष्णु सुररिगणजिष्णु सदा बालकृष्णं गतविषयतृष्णं जगत्प्रभ विष्णु सुररिगणजिष्णु सदा बालकृष्णं कलय सखी सुन्दरं बालकृष्णं कलय सखी सुन्दरम् धीरं भवजलधिपारं सकलवेदसारं समस्तयोगितारं सदा बालधीरं भवजलधिपारं सकलवेदसारं समस्तयोगितारं सदा बालकृष्णं कलय सखी सुन्दरं बालकृष्णं कलय सखी सुन्दरम् शृङ्गाररसभर सङ्गीत साहित्य गङ्गालहरि खेल सङ्गम सदा बाल शृङ्गार रसभर सङ्गीत साहित्य गङ्गालहरि खेल सङ्गम सदा बालकृष्णं कलय सखी सुन्दरं बालकृष्णं कलय सखी सुन्दरम् रामेण जगदभि रामेण बलभद्र रामेण सहवप्त कामेन सदा बाल रामेण जगदभि रामेण बलभद्र रामेण सहवप्त कामेन सदा बालकृष्णं कलय सखी सुन्दरं बालकृष्णं कलय सखी सुन्दरम् अर्धं शिथिलीकृतानर्धं श्रीनारायण तीर्थ परम पुरुषार्थं सदा बाल अर्धं शिथिलीकृतानर्धं श्रीनारायण तीर्थ परम पुरुषार्थं सदा बालकृष्णं कलय सखी सुन्दरं बालकृष्णं कलय सखी सुन्दरम् ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా మంగళంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. జో అచ్యుతానంద జో జో. మరొక
మరొక్కసారి ఈ చక్కటి వేదిక, ఈ మన ప్రదేశ్లో ఉన్న వేదికల్లో అన్నమయ్య కళావేదిక ఒక చక్కటి కళావేదిక, మొదటి పేరు కింద వస్తుంది. అటువంటి వేదిక మీద ఈ కృష్ణనామ సంకీర్తనం చేసుకునే అవకాశం కల్పించిన దేవస్థానం పాలక మండలి సభ్యులకి, ముఖ్యంగా ఈ దేవస్థాన అధ్యక్షులు శ్రీ మస్తానయ్య గారికి, వారి బృందానికి, నాగేశ్వరరావు గారికి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మంగళంతో మీ వద్ద సెలవు తీసుకుంటాను. अच्युतानंद
రమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. మా కోదరనామయ్య గారు నేను కలిసి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో నేను డిఎస్పీగా చేశాము. వారేమో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ వారు హెడ్ ఆఫీస్లో ఉండేవారు. నేను రాజమండ్రిలో, గుంటూరులో, కరీంనగర్లో చేశాను అనమాట. చాలా గొప్ప వ్యక్తి వారు, చాలా సంగీత విద్వాంసుడు. ప్రతిది కూడా మర్చిపోరనమాట. ఎవరు గాయకులు వారి జన్మదినం రోజు కానీ, వారి వర్ధంతి రోజు కానీ, వారి పుట్టినరోజు కానీ, పెద్ద పెద్ద యాక్టర్సు వారి యొక్క మధురమైన పాటలు కూడా వారు ప్రత్యేకంగా పాడుతూ ఉంటారు, పాట కచేరీలు చేస్తూ ఉంటారు అన్నమాట. వారి డాక్టర్లో ఒకళ్ళేమో డిప్యూటీ తహసీల్దార్ గారు, ఒకళ్ళేమో కలెక్టరు కర్ణాటకలో. వారు చాలా అదృష్టవంతులు. వారు విజయవాడలో సెటిల్ అయ్యారు. ప్రతి దేవాలయాల్లో కూడా వారు ఈ యొక్క అన్నమయ్య కీర్తనలు కానీ అన్నీ దేవుడికి సంబంధించినటువంటి ప్రతి కోటలో కానీ, పొన్నూరు దేవాలయాల్లో కానీ, మన మంగళగిరి దేవాలయాల్లో కానీ అన్ని ప్రశస్తమైన దేవాలయాల్లో కూడా వారు వారి యొక్క భక్తి పాటలు పాడుతూ ఉంటారు. వారి ఇద్దరికి మన మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్కి వారు ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. వారు ఇంకా ఇక్కడే చాలా ప్రోగ్రాంలు చేశారు. ఇక్కడ ఇంకా మంచి ప్రోగ్రాం చేయాలని వారికి చాలామంది సపోర్ట్ ఉంటారు. అన్ని దేవాలయాల్లో వారికి అన్ని అసిస్టెంట్ కమిషనర్ కానీ, డీసీలు కానీ, దేవాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ వారిని ఆదరించేస్తారు. ప్రతి తిరణాలు కూడా వాళ్ళు ముందుగా పిలుచుకుంటారు. వారి డేట్లు కూడా దొరకవు ఒక్కోసారి. వారు ఈరోజు మేము ఇక్కడికైనా మా మహేంద్ర గారి అమ్మాయి మ్యారేజ్కి వచ్చేసారు. మా గురువు గారు ఉన్నారు కదండి, మేము ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషం అనమాట. ఈ అన్నమయ్య ఈ కళావేదిక మీద గురించి మాట్లాడతాం. వారికి మరీ ధన్యవాదాలు. వారికి వెంకటేశ్వర కృపలో ఉండాలని, వారి కుటుంబం అంతా కూడా ఆరోగ్యాలతో ఉండాలని వర్ధిస్తూ వారి యొక్క బృందాన్ని కూడా ఆశీస్సులు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మా కోదరమ్మ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. TV20 ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలి. ఈరోజు అనగా 24 ఆగస్టు 2024 శనివారం నాడు గుంటూరులోని బృందావన్ గార్డెన్స్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా కృష్ణ భక్తి గీతాల కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఈ అన్నమయ్య కళా వేదికని నాకు ఈ పాడేందుకు అవకాశం ఇచ్చినటువంటి ఈ దేవస్థానం పాలక మండలి సభ్యులకు, ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అధ్యక్షులు శ్రీ మస్తానయ్య గారికి, వారి బృందంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.